ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం సొరకాయ కర్రీ. సొరకాయ కర్రీకి కావాల్సినవి సొరకాయను తీసుకొని ఇలా పుట్టు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకోవాలి. ఆయిల్ వేయాలి. ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమాటాను ఒక 2 టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి నూనెలో మంచిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. వేసుకొని ఇది నూనెలో బాగా వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను ఈ కర్రీలో వేసుకోవాలి. ఇది నూనెలో బాగా వేయించాలి. ఇలా నూనె మొత్తం అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని మూత్రనాళాల జబ్బులను నివారించే గుణం ఈ ఆనపకాయలో ఉంది. పచ్చి ఆనపకాయ రసాన్ని తీసుకుంటే అలసట అనేది తగ్గుతుంది. ఆనపకాయ రసాన్ని తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఉదయం పడిగడుపుననే ఈ ఆనపకాయ రసాన్ని తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల నువ్వుల పొడిని వేసుకోవాలి. నువ్వుల పొడిని, కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. నూనె అంతా పైకి వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఆనపకాయను సొరకాయ అని కూడా అంటారు. ఈ ఆనపకాయలో శరీరానికి కావలసిన విటమిన్స్ సి, బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, ఖనిజ లవణాలు పుష్కలంగా ఈ ఆనపకాయలో ఉన్నాయి. ఈ ఆనపకాయ కర్రీని చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి టేస్ట్గా ఉంటుంది. రెసిపీ రెడీ. ఆనపకాయ టమాటా కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.